దిష్టి తీయాల్సిన అవసరం లేదండి. మన అభివృద్ధిని కోరి ఎవరైనా శపిస్తూ ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు, మన మీద చాలా అసూయగా ఉన్నప్పుడు దిష్టి తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటే దయచేసి దాన్ని తీసివేసుకోండి. దేవుని ఎరుగని వాళ్ళు చేసే పని అది. దేవుడు తన కృపా సత్యములను పంపుతాడు మనకు ఎదురైన శత్రువుల విషయంలో, మన పట్ల అసూయ ఉన్న వాళ్ళ విషయంలో. దేవుడే దేవుడుగా ఉంటే ఇంకా మనకెందుకు, ఏమవుతుంది? చాలా మంది మంచిగా రెడీ అయ్యి వెళ్తే దిష్టి తగిలిద్దేమో అని కాలికి, అరికాలికి ఘాటుగా రాసుకుంటారు చాలా మందిని చూశాను, సంఘంలో కూడా చూశాను. కాబట్టి నేను చెప్తున్నా ధైర్యంగా, దేవుని బిడ్డలారా, అటువంటివన్నీ తీసేసుకోండి. మీరు ఎంత అందంగా ఉన్నా సరే, దేవుడిచ్చిన అందం అది. మీ అందానికి దిష్టి ఏమీ తగలదు. మీకు ఇచ్చిన ఆస్తికి కూడా దిష్టి ఏమీ తగలదు. దిష్టి బొమ్మని ఎదురుగా పెట్టాల్సిన అవసరమే లేదు. దేవుని బిడ్డలంగా దేవుని వాక్యం ఉండాలి మన ఎదుట. హల్లెలూయా. అలాంటివి కొన్ని మనము తీసివేసుకుందాం. దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంకేముందండి. ఒక అద్భుతమైన మాట చదవండి, 124:3 కీర్తన. మరి దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ఎంతగానో దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. అవునా కాదా? సాక్ష్యం చెప్పండి అంటే మనలో నుంచి అనేక సాక్ష్యాలు వస్తాయి. దేవుడు మనము ఏ ఏ విషయాల్లో మనం వీక్గా ఉన్నామో, ఏ ఏ విషయాల్లో మనం భయపడుతూ ఉన్నామో, దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్న దేవుడు. నేనంట ఈ కీర్తనల గ్రంథము ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును కదా? మనము ఎలా ఉండాలో, శత్రువులు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో, ఎలాంటి మనస్సును శత్రువుల పక్షాన మనం కలిగి ఉండాలో దేవుడు అంటాడు. పగ తీర్చుట నా పని, ప్రతీకారము చేసేది నేను, మీరు కాదు. చాలాసార్లు మనమే ప్రతీకారం చేయటానికి పూనుకుంటాం, కానీ ప్రతీకారం నాది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు చదవబడిన ఈ కీర్తన ఫుట్ నోట్ ఎవరైనా చదువుతారా? ఫుట్ నోట్లో ఉన్న ఆ 2 చిన్న మాటలు. పుస్తకము మైక్ ఉన్న వాళ్ళు పుస్తకము యోనా పు- తేలేం పైన క్షమించండి, పైన హెడ్లైన్స్ యోనా క్షమించండి. తేలేం రెహకీం అను రాగము మీద పాడదగినది. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అనుపద గీతము. చాలండి. ఈ యొక్క కీర్తన ఏ సందర్భంలో వ్రాయబడిందో అది చాలా ప్రాముఖ్యమైంది. యోనతెలెం రెహూకీం అను రాగం మీద పాడదగినది. ఇదేంటి, ఏదో ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ లాగా ఉంది కదా, ఇలాంటి మాటలు మనం ఎప్పుడు వినలేదు కదా అనుకుంటూ ఉన్నారేమో. హీబ్రూ భాషలో అర్థము యోనత్ అనగా గువ్వ అంట. ఏంటది? యోనత్. దాన్ని మనం విభజించుకుంటే యోనతెలెం అనే దాన్ని మనం విభజిస్తే యోనత్ అనగా పావురము లేక గువ్వ, ఎలేం అనగా ఒంటరిగా అని అర్థం. హీబ్రూ భాషలో అది తర్జుమా. తరువాత రెహ్యూకీం అనగా దూరదేశము. దూరదేశమందు నిశ్శబ్దముగా ఉన్న ఒక గువ్వ అనే రాగము మీద ఈ యొక్క కీర్తన వ్రాయబడినది. ఇది పాట కదా. మామూలుగా మనం చదువుకుంటూ ఉన్నాము, అంశాలు అనుకుంటున్నాం, కానీ ఇది ఒక పాట. ఇలాంటి రాగము మీద, యోనతెలెం రెహూకీం అనే రాగము మీద పాడదగినది. మిగిలిన కీర్తనలు ముందుకు వెళ్తే యదూతూను రాగము మీద పాడదగినది. తర్వాత 57వ కీర్తన ఆల్తషేతు అను రాగం మీద. ఇవన్నీ నోరు తిరగటానికే కొంచెం కష్టంగా ఉన్నట్టుంటది. మన భారతదేశంలో కర్ణాటక సంగీతం మనకు తెలుసు కదా. తర్వాత హిందుస్థానీ సంగీతం. అలా పురాతన కాలంలో రాగమునకు ఇవ్వబడిన పేర్లు ఇవి. సరే, అంతవరకు మనం ఉంటే, ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన అనుపద గీతం. ఎప్పుడంట? ఎవరు పట్టుకున్నారు? ఫిలిస్తీయులు దావీదును పట్టుకున్నారు. సౌలు మహారాజు ప్రతి క్షణము దావీదును తరుముతూ ఉన్నాడు. నాకు తెలిసి ప్రశాంతత అనేదే లేదు దావీదుకి.
తరుముచూ ఉన్నప్పుడు అనుకోకుండా దావీదు మహారాజు ఒకసారి గాతులోనికి వెళ్తాడు. గాతు అనే ప్రాంతంలోనికి వెళ్తాడు. ఆ గాతు అనే ప్రాంతంలోనికి వెళ్తే ఫిలిస్తీయులు అతన్ని చూసి అనుకుంటూ ఉన్నారు. ఫిలిస్తీయులు దావీదుని చూసి గుర్తుపట్టారు. ఓహో! ఒకప్పుడు గాతు వాడైన గొల్యాతును జయించింది వీడే కదా! వీడు దొరికాడు మన చేతికి. మన శత్రువు మన చేతికి దొరికాడు. ఇక పండగే అనుకుంటూ ఉన్నారు. అంటూ ఉన్నారు. ఆ రోజున హెబ్రీ స్త్రీలందరూ, యూదా స్త్రీలందరూ సౌలుకేమో వేల కొలది, దావీదుకేమో 10,000 కొలది అని కీర్తనలు పాడినవాడు ఇత్తడే. ఇతని గూర్చి ఆ కీర్తనలు పాడబడ్డాయి. ఫిలిస్తీయులు పండగ చేసుకొని ఆ గాతు రాజైన ఆకీషుని వద్దకు తీసుకొని వెళ్తారు. ఈ యొక్క చరిత్ర అంతా మీరు చూడాలి అంటే సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటది. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 10-15 వచనాలు చూడండి. రాసుకున్న తర్వాత ఆ ఫిలిస్తీయులు దావీదు పట్టుకొని ఆ గాతు రాజైన ఆకీషుని వద్దకు తీసుకొని వెళ్తే దావీదుకు మహాభయము కలిగిందంట. ఆ యొక్క సందర్భంలో ఉంటది మొదటి సమూయేలు గ్రంథంలో. దావీదుకు మహాభయం కలిగింది. ఎందుకంటే దొరికిపోయాడు శత్రువు చేతిలో. శత్రువు ఎప్పుడు దొరుకుతాడా అంతం చేద్దామా అని చూస్తున్నారు. నాకు తెలిసి దావీదుకి ఎంత ప్రాణ భయం అంటే సౌలు ఒక్కడే కాదు, ఇంకా అనేక మంది అతన్ని తరుముతూ ఉన్నారు. ఏ నిర్హేతుకముగా, ఏ కారణము లేకుండా. అలాంటి సమయంలో ఫిలిస్తీయులు ఆకీష్ రాజును వద్దకు తీసుకొని వెళ్ళిన తర్వాత పట్టబడ్డాడు. రాజు చేతిలో పట్టబడ్డాడు. రాజు ఏమైనా చేయగలడు. అటువంటి సమయంలో దేవుడు దావీదుకి ఇచ్చిన ఆలోచన ఏంటంటే పిచ్చి వాని వలె, ఎలాగా వెర్రి వాని వలె ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒకసారి ఇది చూడండి, మీకు కావాలంటే ఆ భాగం మీరు మళ్ళీ చదువుకోండి, రాసుకున్నారు కాబట్టి. వెర్రి వాని వలె పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నాడంట. అక్కడున్న తలుపుల మీద పిచ్చి గీతలు రాస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నాడంటే ఉమ్మినంత గడ్డం మీద కార్చుకుంటూ పిచ్చి వానిలాగా ప్రవర్తిస్తున్నాడు. తెలుసుగా పిచ్చోళ్ళు ఎలా ప్రవర్తిస్తారో. రోడ్డు మీద చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. సరైన వస్త్రాలు కూడా ఉండవు వాళ్ళకి. ఆ విధంగా ఆకీషు రాజునొద్ద ప్రవర్తిస్తాడనమాట అక్కడి నుంచి తప్పించుకోవటానికి. దేవుడు ఆ సమయానికి వివేకమునిచ్చి, దేవుని ఏర్పాటులో దావీదు ఉన్నాడు కాబట్టి, దేవుని ప్రణాళికలో దావీదు ఉన్నాడు కాబట్టి ప్రతి చోట తప్పించబడుతూ వచ్చాడు. భోజనానికి పిలిచి సౌలు బల్లెం విసిరినప్పుడు దేవుడే కాపాడాడు. హల్లెలూయా. అలా పిచ్చివాడిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ గాతురాజైన ఆకీష్ అంటాడు కదా, ఏ సైనికులారా మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇలాంటి పిచ్చోడిని నా దగ్గరికి మీరు తీసుకుని వచ్చారు. ఈ పిచ్చివాడిని నేను డీల్ చేసేంత టైం నాకు లేదు, తీసుకెళ్ళిపోండి అంటాడనమాట. దేవుడు ఆ స్థలము నుంచి తప్పించినప్పుడు ఈ కీర్తన వ్రాయబడిన సందర్భం ఏందంటే కరెక్ట్‌గా ఆకీషు రాజు నొద్దకు వెళ్ళినప్పుడు ఈ యొక్క కీర్తన అంతా దగ్గర దగ్గర 13 వచనాలు ఉంది. దేవుని సన్నిధిలో దావీదు చేస్తున్న ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు 1, 2 వచనాలు చదివేద్దాం. దేవా, నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగువలెనని యున్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్న వారు నన్ను మృంగవలెనని యున్నారు. చాలండి. ఈ యొక్క హెడ్‌లైన్‌లో ఉన్న ఈ యొక్క మాటలు చూస్తే దావీదుకి కరెక్ట్‌గా సరిపోయినాయేమో అనిపిస్తది గదా! ఎలాంటి సందర్భంలో దూర దేశములో ఏదో ఒక గువ్వలాగా ఉన్నాడనమాట. అందుకనే లాస్ట్ టైం మనం 55వ కీర్తనలో ఆహా! నాకు రెక్కలున్న ఎడల బాగుండు, నేను పక్షి వలె ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే అని అంటూ ఉన్నాడనమాట. ఈ 1, 2 వచనాల్లో దేవా నన్ను కరుణింపు, మనుషులు నన్ను మృంగవలెనని చూచుచూ ఉన్నారు. ఒకసారి ఇటు చూస్తారా? మనుషులు ఎప్పుడైనా ఒక మనిషిని మృంగుతారా? అలా మృంగటం మీరెప్పుడైనా చూసారా? క్రూర జంతువులు ఒకవేళ మనల్ని మింగేస్తాయేమో, మనుషులు ఎప్పుడు మనుషుల్ని మృంగలేరు.
కానీ దావీదు పక్షానైతే ఇక్కడ మనుషులు ఎప్పుడెప్పుడు మృంగుదామా అని చూస్తున్నారంటే మనుషులే క్రూర జంతువుల్లాగా మారిపోయారు. వైల్డ్ యానిమల్స్ లాగా. దావీదు ఎప్పుడు దొరుకుతాడా? దావీదు ఎక్కడ దొరుకుతాడా? మృంగి వేద్దామని చూస్తూ ఉన్నారంట. ఎప్పుడెప్పుడు? దినమెల్లా చూస్తూ ఉన్నారంట. రోజంతా. ఎంత భయంకరమైన మాట గదా! దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచు ఉన్నారు. అటువంటి సమయములో అదే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటూ ఉన్నాడు. 57:3 చదవండి. ఆ ప్రక్క పేజీలోనే. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. హల్లెలూయా! మనల్ని మృంగాలి అని మన పట్ల దూషణలు పలికే వాళ్ళంట దేవుడు చాలా అద్భుతమైన మాట. ఆయన తన కృపా సత్యములను పంపుతాడంట. ఈ రోజున మీరు అయ్యో! నా శత్రువులు, నా గృహంలోనే నా శత్రువులు ఉన్నారు. నా ప్రక్క వాళ్ళే నా శత్రువులు అని మీరు ఒకవేళ అనుకుంటూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన కృపా సత్యములను పంపుతాడంట. ఇంతకీ కృపా సత్యములు ఎవ్వరు? ఆయనే కృప, ఆయనే సత్యము. హల్లెలూయా! నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. నిజంగా అండి మనుషులు చూడండి మీరు కావాలంటే నేను ప్రతిరోజు రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఎక్కువ సమయం అది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ప్రభా మా మీద అనేకులకు ఉన్న విషపు చూపు, అసూయ చూపు యేసుక్రీస్తు నామంలో యేసు రక్తము ద్వారా కొట్టివేయబడును గాక. దిష్టి తీయాల్సిన అవసరం లేదండి. మన అభివృద్ధిని కోరి ఎవరైనా శపిస్తూ ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు, మన మీద చాలా అసూయగా ఉన్నప్పుడు దిష్టి తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకెవరికైనా అలాంటి అలవాటు ఉంటే దయచేసి దాన్ని తీసివేసుకోండి. దేవుని ఎరుగని వాళ్ళు చేసే పని అది. దేవుడు తన కృపా సత్యములను పంపుతాడు మనకు ఎదురైన శత్రువుల విషయంలో, మన పట్ల అసూయ ఉన్న వాళ్ళ విషయంలో దేవుడే తోడుగా ఉంటే ఇంక మనకెందుకు ఏమవుతది? చాలామంది మంచిగా రెడీ అయ్యి ఎళ్తే దిష్టి తగిలిద్దేమో అని కాలికి, అరికాలికి కాటుక రాసుకుంటారు చాలామంది. చాలామందిని చూశాను. సంఘంలో కూడా చూశాను కాబట్టి నేను చెప్తున్నా ధైర్యంగా. దేవుని బిడ్డలారా అటువంటివన్నీ తీసేసుకోండి. మీరు ఎంత అందంగా ఉన్నా సరే దేవుడిచ్చిన అందం అది మీ అందానికి దిష్టేమీ తగలదు. మీకిచ్చిన ఆస్తికి కూడా దిష్టేమీ తగలదు. దిష్టి బొమ్మని ఎదురుగా పెట్టాల్సిన అవసరమే లేదు. దేవుని బిడ్డలంగా దేవుని వాక్యం ఉండాలి మన ఎదుట. హల్లెలూయా! అలాంటివి కొన్ని మనము తీసివేసుకుందాం. దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంకేముందండి? ఒక అద్భుతమైన మాట చదవండి. 124:3 కీర్తన. మనకు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. హల్లెలూయా! ఎంత మంచి మాట అండి. దేవుడు మనకు తోడై ఉండని ఎడల ఆ మనుషులంట ప్రాణముతోనే మింగి వేసేవాళ్ళంట. నేనంట ఈ రోజున నీ యొక్క అభివృద్ధి, నీ యొక్క ఆరోగ్యము, నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క ఐశ్వర్యమును చూసి నువ్వు ఈ రోజున స్టిల్ ఇట్లా ఉన్నావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. లేకుంటే నీ శత్రువులు ఎప్పుడో మింగేసేవాళ్ళు అమ్మని. వాళ్ళ కడుపులో ఉండేవాళ్ళం మనం. అంటే మింగేస్తారని కాదు. వాళ్ళ దృష్టి అంత భయంకరంగా, వాళ్ళ క్రియలు మన పట్ల అంత భయంకరంగా ఉండేవి. హల్లెలూయా! దేవా నన్ను కరుణింపు. మనుషులు మృంగవలెనని ఉన్నారు. దినమెల్లా పోరాడుచు కొంతమంది చూడండి. కొంతమంది శత్రువులు రోజంతా ఏదన్నా ఒక తప్పు దొరికిద్దేమో. కొంతమందిని చూసినప్పుడు మనకు అర్థమైద్ది. మనకెంత యాంటీగా ఉన్నారో వాళ్ళు. ఎంత వ్యతిరేకంగా ఉన్నాలో. మన నాశనాన్ని కోరుకునే ప్రజలు అనేక మంది. మీరనుకుంటారు, నేను అభివృద్ధి చెందితే సంతోషపడే వాళ్ళు చాలా మంది ఉంటారు అని మీరనుకుంటారు. కానీ మీరు అభివృద్ధి చెందుతూ ఉంటే అంచెలంచెలుగా, అబ్బో! పర్లేదే. అంతుందని మేమనుకోలేదే. చూడటానికి అలా ఉంటారు. అబ్బో! 2, 3 ఇల్లు కొనేసారు ప్రాపర్టీస్. లోపల ఎంతో పగ, ద్వేషము, అసూయ, కుళ్ళు. దేవుడు మనకు తోడై ఉండని ఎడల వాటన్నిటిలో మనుషులెప్పుడో మనల్ని మృంగివేసింది. 3వ వచనం చదువుదాం. నాకు భయము సంభవించు దినమున
నిన్ను ఆశ్రయించుచున్నాను. ఆ కింద మాట. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? హల్లెలూయా! దావీదు అంటున్న మాట, నాకు భయము సంభవించు దినమున. ఏంటండి? నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచు ఉన్నా. దావీదు ఇక్కడ ధైర్యంగా నాకేం భయం లేదు. పరిస్థితులు ఎలాగున్నా నాకేం భయం లేదని చెప్పట్లా దావీదు. నాకు భయము సంభవించు దినమున నిన్ను నేను ఆశ్రయిస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, ఒక ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా? నువ్వెంత ధైర్యశాలివైనా, నువ్వెంత పరాక్రమవంతుడివైనా, నువ్వెంత పరాక్రమవంతురాలివైనా, ధైర్యానికే నువ్వు మారుపేరైనా సరే, కానీ ఏదో ఒక రోజున, మళ్ళీ వినండి జాగ్రత్తగా, ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఏదో ఒక రోజున, ఏదో ఒక విషయంలో భయపడాల్సొస్తది. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్న సంగమా, దేవుని బిడ్డలారా, నా జీవితంలో యథార్థంగా ఆన్సర్ చేయండి. నా జీవితంలో నేనెప్పుడు ఒక్కసారి గూడా భయపడలేదండి అనోళ్ళుంటే ఒక్కసారి చెయ్యెత్తండి. ఖచ్చితంగా మిమ్మల్నందరి ముందు అప్రిషియేట్ చేస్తా. చప్పట్లు కొట్టిస్తా. నా లైఫ్‌లో ఒక్కసారి గూడా నేను భయపడలేదండి. సుభాష్, రాణా, భయపడ్డావా ఎప్పుడన్నా? ఎవరన్నా ఉన్నారా? నా లైఫ్‌లో నేనెప్పుడు భయపడలేదండి. ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో భయపడే ఉంటారు. నా లైఫ్‌లో అయితే కౌంట్‌లెస్ అనుకోండి. భయపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు నాకిచ్చిన దీవెన, నాకిచ్చిన ఆశీర్వాదం, ప్రభా ఈ భయంలో నిన్నే నేను ఆశ్రయిస్తూ ఉన్నా. భయపడినప్పుడు గుండె దడ పెరిగిపోయినప్పుడు, గుండె ఢామ్ ఢామ్ అని కొట్టుకుంటూ ఉన్నప్పుడు, ప్రభా నువ్వున్నావు నాకు. అమెరికన్ హాస్పిటల్‌లో దేనికో ఎళ్ళా నాకు బాగోలేక. దేవుని వాక్యం నాకు ఎదురుగా కనబడుతూ ఉంది. అమెరికన్ హాస్పిటల్‌లో అప్పట్లో బ్లడ్ ఎక్కించుకోవటానికి ఎళ్ళినట్టున్నా. నాకు ఎదురుగా దేవుని వాక్యం కనబడుతూ ఉంది. ఎన్నెన్నో డాక్టర్స్ అనే మాటలు బట్టి చాలా కృంగిపోతున్నా. భయపడుతున్నా. అసలే 4 గ్రాములు ఉందంటే ఆ భయానికి ఇంకా ఎక్కువ అవుతుందనమాట దడ. దేవుని వాక్యం కనబడుతూ ఉంది. ప్రభా నీకు స్తోత్రమయ్యా! హల్లెలూయా! దావీదు ఎలాంటి వాడో మీకు తెలుసు గదా! సింహాన్ని సైతము బాలుడుగా ఉన్నప్పుడే, మధ్య వయస్సు బాగా దేహదారుఢ్యం కలిగిన వ్యక్తేం గాదు. బాల్యములో ఉన్నప్పుడే ఎలుగుబంటొస్తే సింహాన్ని సైతము అవలీలగా చీల్చివేయగలిగిన దావీదు, దానికి మించి 6 అడుగుల ఎత్తున్న గొల్యాతునే సింపుల్‌గా అలా ఒక్క రాయితో తిప్పికొట్టాడు. ఏ ఇంత ధైర్యశాలికి, ఇంత పరాక్రమవంతుడైన దావీదు నాకు భయము సంభవించు వేళ నేను నిన్ను ఆశ్రయిస్తున్నా. ఈ మాటను గురించి నేను ఎక్కువగా చెప్పాలనుకుంటున్నా ఈ కీర్తన అంతటిలో. 2 మాటలు నేను తీసుకున్నా. నాకు భయము సంభవించు దినమున నేను నిన్నే ఆశ్రయిస్తూ ఉన్నాను. బాల్యంలో పిల్లలు, సపోజ్ ఈ పిల్లలు ఉన్నారు. శ్రేష్ఠ, శ్రావ్య, జోయల్, జాయ్ గూడా. బాల్యంలో పిల్లలు దేనికి భయపడతారో చెప్తారా? మీకేమన్నా ఐడియా ఉంటే త్వరగా చెప్పండి. బాల్యంలో పిల్లలు చీకటి. సోను ఎళ్ళా తీసురా నాన్న అంటే, అమ్మో! చీకటి నేనెళ్ళను అనేవాడు. అసలెళ్ళేవాడు కాదు. ఎంత భయమో! మహా పిరికోడు. మెల్లమెల్లగా యవ్వనంలోకి రాంగానే ఆ భయం పోయింది. ఆ భయం కాస్త ఎంత ధైర్యంగా మారిపోయాడంటే దేశాలు దాటి గూడా వెళ్ళిపోయేంత. ఎవరున్నా లేకపోయినా అంత ధైర్యం వచ్చేసింది. అది ఆటోమేటిక్‌గా వచ్చేసిద్ది. చిన్న పిల్లలు అప్పుడేమో అమ్మా చీకటమ్మా అంటారు. అమ్మా బల్లెమ్మ నేనెళ్ళను. అమ్మ ఎలుకొచ్చిందమ్మా. ఎలుకొస్తే ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరేస్తారనమాట. ఎప్పుడు అంత లాంగ్ జంప్ చేయరు. చేసేస్తారు గదా! సరే. యవ్వనస్తులు దేనికి భయపడతారో చెప్తారా? యవ్వనస్తులు దేనికి భయపడతారు? యవ్వనస్తులు కూడా చాలా భయపడతారు. మీరనుకుంటారు యవ్వన కాలంలో చాలా భయముంటది. వాళ్ళెందుకు భయపడతారండి అనుకుంటారేమో. ఖచ్చితంగా భయపడతారు. ఆదాముకు బాల్యం తెలీదు. యవ్వనస్తుడిగానే ఆయన క్రియేట్ చేయబడ్డాడు. బాల్యం లేదు. కానీ ఒక రోజున వణికిపోతూ దాక్కున్నాడు. దేవుడొచ్చి "ఆదామా నీవెక్కడ" అనంగానే అంటూ ఉన్నాడు. "ప్రభా నీ స్వరం విని నేను భయపడి దాక్కున్నా." ఎందుకంత భయం నీకు? ఎందుకు ఆదామా అంత భయపడుతున్నావు? అంత భయపడాల్సిన అవసరం ఏముంది?
తప్పు చేశాడు. పాపం చేశాడు. దేవుని మాటను ధిక్కరించాడు. అందుకే భయపడి దాక్కున్నాడు చెట్ల మధ్య. యవ్వన బిడ్డలు పాపం చేసినప్పుడు చాలా భయపడుతూ ఉంటారు పాపానికి. ఫోను చూస్తూ ఉంటారు. ఎలంగానే ఆపేస్తారు. ఎందుకో తెలుసా? చూడకూడనివి చూస్తూ ఉంటారు. ఫోనుకన్నిటికి లాక్కుంటది. వాట్సాప్‌కి లాక్, ఇదేంటిది స్నాప్‌చాట్, ట్విట్టర్ ఇంకా ఏవో ఉన్నాయి గానీ, ఫేస్‌బుక్ అన్నిటికి లాక్కే. చూడకూడదు. ఎందుకంటే రహస్యమైనవి ఉన్నాయి గాబట్టి. యవ్వనస్తులు పాపానికి భయపడుతూ ఉంటారు. సరే, వృద్ధులు దేనికి భయపడతారో త్వరగా చెప్తారా? వృద్ధులు. హ్మ్. ఆ! అనారోగ్యమా? శేషగిరి గారు కొంచెం వయసెక్కువ కాబట్టి మనందరికంటే చెప్తారా? వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు దేనికి భయపడతారో? ఆ! పిల్లలకా? ఓకే. నాకు రావాల్సింది దొరకలా? వృద్ధాప్యంలోనికి వెళ్ళిన ప్రతి వ్యక్తి మరణానికి భయపడతారు. అమ్మో! నాకు మరణం వచ్చేస్తదేమో. ఈ బాల్యంలో భయపడకపోయినా, యవ్వన కాలంలో భయపడకపోయినా ప్రతి మనిషి, ప్రతి మనిషి మరణానికి మాత్రం భయపడతాడు. నీకు ప్రాణాంతకమైన వ్యాధొచ్చిందయ్యా, ఇంకొక 2 నెలల్లో నువ్వు చనిపోతావంటే, ఆ వ్యక్తి జాగ్రత్తగా, ధైర్యంగా ఉండగలిగినోళ్ళని చూసారు మీరు? 2 నెలలు గాదు గదా! నెల గాదు గదా! ఆ విషయం చెప్పంగానే ఇంకా త్వరగానే చనిపోతారు వారు. ఎందుకంటే భయపడి. మరణం అంటే భయం. ప్రతి మనిషికి భయమే. దావీదంటూ ఉన్నాడు ఒక చక్కని మాట. నాకు భయము సంభవించు. చదువుతారా ఆ మాట ఒక్కసారి? నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. చిన్న పిల్లలు భయపడినప్పుడు పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చి ఏ విధంగా గట్టిగా హత్తుకొని ఆ భయాన్నంతా పోగొట్టుకుంటారో, చిన్న బిడ్డలు భయమేసినప్పుడు తన్నిని గట్టిగా హత్తుకున్నప్పుడు ఆ భయమంతా ఎలాగ పోతదో, అలాగా మనకు భయం కలిగినప్పుడు ఎక్కడికి రావాలి? ఆ! దేవుని యొద్దకు వచ్చి ఆయన దగ్గర ఉండాలి. హల్లెలూయా! ఈ భయం చాలా డేంజర్ అండి. పాస్టర్ గారు, నేను ఒకసారి ఇంకా పిల్లలు కూడా లేరు. ఒక ధర్మవరం అనే ఊర్లో ఉన్నాం. ఏం లేదు. ఆ కిటికీకి ఒక బల్లి అనమాట. ఆ బల్లి కొడుతూ ఉంటే కరెక్ట్‌గా మనుషులు అందులో గ్లాస్ కదా అది. మనుషులు మాకేమో లోపల వైపుకి బల్లి కనబట్లేదు. గట్టిగా ఇట్లా కొడుతున్నట్టు. కరెక్ట్‌గా తలుపు కొడుతున్నట్టు సౌండొస్తుంది. ఎంత నేనైతే పాస్టర్ గారిని గూడా భయపెట్టేసా. ఈ భయం అనేది చాలా అంటువ్యాధి. మనుషుల్లో గృహంలో ఒక్కళ్ళు బాగా పిరికి వాళ్ళు, భయపడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ అంటువ్యాధి అందరికి అంటిచ్చేస్తారు. వాళ్ళు ధైర్యవంతులైనా సరే నీరు గారిపోయేటట్టు చేస్తారు. పాస్టర్ గారు గూడా నీరు గారిపోయేటట్టు చేశా నేను ఆ రోజు. నాకిప్పటికి ఆ స్టోరీ బాగా గుర్తుంది. అహా! మనుషులుగా ఎవరో కాదులెంటే, లేదు డాడీ ఎవరో వచ్చారు కొడుతున్నారు. ఆ ఇల్లు పెద్ద బంగ్లాలాగా ఉంటది. చాలా భయం. బావగారొస్తే అమ్మో! ఇదేమి ఇల్లు అని భయపడిపోయారనమాట. పైన, కింద. అంత భయపడటానికి ఒక రీజన్ గూడా ఉంది. ఒకసారి పైన చిన్న రూమ్ ఉంటది. అందులో పడుకున్నాం. కరెక్ట్‌గా కిటికీ దగ్గరకొచ్చి కొడుతున్నారు. ఇద్దరు మనుషులు చూసాం. అందుకని చాలా భయపడిపోయేదాన్ని నేనైతే. మళ్ళీ ఎవరొచ్చారో అసలే లోపలికొచ్చేసారు ఇంకేంటి పరిస్థితి అని. బ్రదర్ ధైర్యంగానే ఉంటారు. కానీ బ్రదర్ గూడా తెల్లవారే వరకు ఇద్దరు నీరు గారిపోయి కూర్చున్నామనమాట. తీరా తెల్లవారాక చూస్తే కొంచెం వెలుతురొచ్చాక కనబడింది. తీరా చూస్తే బల్లది. చాలా డేంజర్ అండి భయం మాత్రం. ఇంట్లో ఒక్కళ్ళుంటే అందరిని అలాగే మనం తయారు చేస్తాం. హల్లెలూయా! దాని తర్వాత వచనం దావీదు అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచు ఉన్నాను. 4, 5 చదివేద్దాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వా ఆ! వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు.
తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? దేవా, కోపము చేత జనులను అణుగగొట్టుము. హల్లెలూయా! దావీదు నిరీక్షణతో పలుకుచున్న మాటలు. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేం చేయగలరు? నేను నమ్మకం ఉంచింది, నేను విశ్వాసం ఉంచింది నాకు సహాయము చేయగలిగిన మనుషుల వైపు కాదు. నన్ను ఆదుకోనే మనుషుల వైపు కాదు. నాకు సహాయము చేసే దేవుని వైపే నేను నమ్మిక ఉంచి ఉన్నా. చాలా సార్లు అదొక్కటే మనం మిస్ అవుతూ ఉంటాం. దేవుని పట్ల నమ్మకము, దేవుని పట్ల విశ్వాసము అదొక్కటే మిస్ అవుతూ ఉంటది. సపోజు కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులున్నాయి. క్యాన్సర్ ఒకటి, హెచ్ఐవి. ఆ హెచ్ఐవికి గానీ, క్యాన్సర్‌కి గానీ చాలా మంచి మెడిసిన్ వచ్చింది. ఇంకా దానివల్ల డేంజర్ ఏం లేదు. వెంటనే ఆ మెడిసిన్ వాడితే వెంటనే కోలుకుంటున్నారు అనే మాట ఒక క్యాన్సర్ వ్యాధి గ్రస్తుడి దగ్గరికెళ్ళి మనం చెప్తే అతనికి ఎంత ఊరట కలిగిద్దో మీకు తెలుసు కదా! క్యాన్సర్ వచ్చింది. తొందరలో చనిపోబోతున్న వ్యక్తికి మంచి ఇంజెక్షన్ వచ్చింది. నువ్వేం భయపడొద్దు అని ఆ ఇంజెక్షన్ చేస్తే, ఆ ఇంజెక్షన్ చేశాక అతని నిరీక్షణ, అతని విశ్వాసము, అతని సంతోషము ఎలా ఉంటదో తెలుసు గదా! మనకు కూడా మనకు భయం కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, మన దేవుడు అలాంటి వాడు. మన ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దావీదు అదే అంటూ ఉన్నాడు. నమ్మిక ఉంచి ఉన్నాను. నేను శరీరధారులు నాకేం చేయగలరు? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు. నీ దేహాన్ని చంపే మనుషులకు మాత్రమే నువ్వు భయపడవద్దు. నీ దేహమును, ఆత్మను కలిసి నరకములో నశింపచేయగలిగిన వానికి మిక్కిలి మనకెంత భయమో. మనుషులంటే చాలా భయపడతాం గదా! ఏం చేస్తారో, ఏంటో, సహాయం చేస్తారో లేదో, ప్రతి క్షణము మనుషులే మనకి. కానీ దేవుడంటూ మనుషులకు భయపడొద్దండి. వాళ్ళేమీ చేయలేరు. కానీ మీరు భయపడాల్సింది మీ యొక్క ఆత్మను, శరీరాన్ని సహితము నరకంలో నశింపచేయగలిగిన వానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా! ఆ కింద 3 మాటలు చదివేసి ముగించుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును గదా! నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవ దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియును. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. హ్మ్. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. 11. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? హల్లెలూయా! దావీదు పదే పదే అంటూ ఉన్నాడు. నేను నమ్మిక ఉంచింది ఆయన యందే. కాబట్టి నేను భయపడను. ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నా. సమస్తము చేయగలిగిన ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను కాబట్టి నాకు భయము లేదు. మనుషులు నన్నేం చేస్తారు? ఈ రోజున మీకు కూడా ఒకవేళ లోపల మనుషులు గూర్చి భయపడుతూ ఉన్నారేమో! దిగులు పడుతూ ఉన్నారు. మనుషుల గూర్చి ఏ విషయంలో అయినా సరే, ఏం చేస్తారో వాళ్ళు, సమయానికి నాకు సహాయం చేస్తారో లేదో అని మనుషుల గురించి దేని విషయంలో మీరు భయపడాల్సిన అవసరము లేదు. చాలా ప్రాముఖ్యమైన మాట. నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి దేవుని దృష్టికి చాలా మిగుల విలువైనది. చాలా గొప్పది ఒకటుంది దేవుని దృష్టికి. అదేంటి అంటే దేవుని ప్రజల కన్నీళ్ళు. దేవుని ప్రజల దుఃఖము. దేవుని ప్రజల విచారము. దేవుని దృష్టికి చాలా విలువైంది. ఇంతకు ముందు రోజుల్లాగా లేవండి ఈ రోజుల్లో. ఇంతకు ముందు పూర్వకాలంలో, పురాతన కాలంలో మనకేదైనా బాధొచ్చి వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి ఏడ్చినప్పుడు, నాకీ సమస్య వచ్చింది అని మనుషుల దగ్గర మనం కన్నీరు కార్చినప్పుడు వెంటనే కదిలేవాళ్ళు. మీకు గుర్తు తెచ్చుకోండి ఒకప్పటి వెనకటి రోజులు. ఎళ్లి ఏడిస్తే, అయ్యో! ఏడ్చింది అంటే ఎంత సమస్యుందో తనకి. నాకున్నా లేకపోయినా ఇచ్చేద్దాం, పెట్టేద్దాం అనేవాళ్ళు ఒకప్పుడు వెనకటి రోజుల్లో. ఇప్పుడు మనకు కన్నీరు కార్చినా లేదు, ఏడ్చినా లేదు, ఒక పూట తినటానికి మాకు ఫుడ్ లేదు అన్నా గూడా కరుణించే వాళ్ళెవ్వరు లేరండి ఈ రోజున. అందుకనే డోంట్ వేస్ట్ యువర్ టియర్స్. నీ యొక్క ప్రశస్తమైన కన్నీళ్లను వేస్ట్ చేసుకోవద్దు. లేడీసే ఎక్కువ ఏడుస్తారనుకుంటా. మాట అనంగానే ఏడుపొచ్చేసిద్ది కొంతమందికి. ఏం లేదు ఎవరో చాలా రోజుల తర్వాత చూడంగానే ఏడుపొచ్చేసిద్ది ముందు. ప్రతిదానికి ఏడవద్దండి మీరు వ్యర్థమైన వాటికి. మీ మీ కన్నీళ్లకు దేవుడు విలువ కడుతూ దేవుడు అంటూ ఉన్నాడు. మీ కన్నీళ్ళన్నీ ఎక్కడున్నాయి?
ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా! మీ కన్నీళ్ళన్నీ నా బుడ్డిలో ఉన్నాయి. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనుషులు దేనికి ఏడుస్తారు అనేది ఒక చిన్నది. నాకు డౌటొచ్చింది. ఒకసారి ఆటో మేము ముందు వెళ్తూ ఉన్నప్పుడు మా ముందు ఒక ఆటో వెళ్తుంది. ఆటో మీద రాసిందేంటంటే, నన్ను చూసి ఏడవకురా అహా! దాని పక్కన ఇంకో మాటుంది. నన్ను చూసి ఏడవొద్దురా, అప్పు చేసి ఆ వెనకాలోళ్ళందరికీ బాధపడే వాళ్ళకి, అయ్యో! ఇంత త్వరగా వీడు ఆటో కొనేసాడు. మొన్నటిదాకా అద్దెకి తిప్పాడు గదా! అప్పుడే ఆటో కొనేసాడేంటి అని కొంతమందుంటారు గదా! అసూయ పడే జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఒరేయ్! ఏడవద్దురా, అప్పు చేసి కొన్నారా స్వామి నాయనా అంటే, వేటికి కొంతమంది ఏడుస్తారు. ఎదుటి వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే తెలియని బాధ, ఏడుపు ఎందుకండి మనకి? దేవుడంటూ ఉన్నాడు, నా కన్నీళ్ళు, నీ కన్నీళ్ళన్నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. నా సంచారములన్నీ లెక్కించున్నావు. దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైన మాట నేనంటూ ఉన్నా. మీరు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది మీకు తెలుసా? మీరు చేసే ప్రతి పని అక్కడ ఎంటర్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. చాలా భయమేస్తది గదా! ఆ మాట చెప్తే. కొంతమంది భర్తలకి కొంచెం అనుమానంతో స్త్రీల మీద ఆమె ఫోన్‌లోకి ఏ కాల్స్ ఒస్తాయో, ఏ వాట్సాప్ మెసేజెస్ ఒస్తాయో అన్నీ భర్తలు వాళ్ళ ఫోన్‌లోకి పెట్టుకుంటూ ఉంటారు. చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ కాల్స్ చూసినప్పుడు చాలా భయమేసిద్ది గదా! అలా మనకు తెలియకుండా ఎవరో మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, చూస్తున్నారన్నప్పుడు చాలా భయమేస్తది గదా! మనకి. జాగ్రత్తగుంటాం గదా! నేనంటూ ఉన్నా, భూమి మీద నువ్వు చేసే ప్రతి పని పరలోకంలో రికార్డ్ అవుతుంది. కానీ అక్కడ రికార్డ్ అవ్వకుండా ఉండాలి అంటే, మనము చేసే కొన్ని భయంకరమైన పాపములు, పనులు మరి దోషములు అవన్నీ దేవుని సన్నిధిలో ప్రతిదీ రికార్డ్ అవుతది. ఖచ్చితంగా ప్రతిదీ ఎంటర్ అవుతది. మరి మీరు అలాగైతే నేను చాలా తప్పులు చేశాను గదండీ! చాలా పాపాలు చేశాను కదా! వాటి పరిస్థితి ఏంటి అంటారేమో. నేనంటా, నువ్వెలాంటి ఘోరమైన తప్పు చేసిన వ్యక్తివైనా సరే, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మోకరించి, నిజమైన పశ్చాత్తాపంతో ప్రభా నన్ను క్షమించేయ, నేను పలానా పాపం చేశాను అనంగానే ఎరేజర్‌తో తుడిపేస్తాడు దేవుడు అక్కడి నుంచి. దేవుడా మనకిచ్చిన గొప్ప అవకాశం. మీరు మళ్ళీ చూడాలని, నేను పలానా పాపం చేశాను కదా! ఒకవేళ అది అక్కడ ఉంటదేమో అంటే ఎళ్లి చూస్తే ఆ పాపం అక్కడ ఉండదు. కొట్టేస్తాడు దేవుడు దాన్ని. ఆ రాయబడినది గూడా కొట్టివేయబడాలి అంటే దేవుని సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం. చాలామంది పాపం చేస్తారు. ప్రభా నన్ను క్షమించు అంటారు. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు సేమ్. అలాంటి వారికి క్షమాపణ లేదండి. దేవుడంటూ దావీదు అంటూ ఉన్నాడు, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో కనబడును కదా! కన్నీటికిచ్చే దేవుడు చాలా విలువనిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా యొద్దకు ప్రవక్త వచ్చి, "హిజ్కియా నువ్వు మరణమవుతున్నావయ్యా! నువ్వు ఇక బ్రతుకవు. నీ ఇంటి నువ్వు సరిచేసుకో" అనంగానే భయపడిపోలేదు. అమ్మో! నేను చనిపోతున్నాను, అయిపోయింది నా లైఫ్ అనుకోలా. కానీ గోడ వైపు తన ముఖం తిప్పుకొని కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వెంటనే 15 సంవత్సరాల ఆయుషొచ్చింది. ఇశ్రాయేలీయులు 300 న న 300 సంవత్సరాల పైనే ఐగుప్తు బానిసత్వంలో మ్రగ్గిపోతూ ఉన్నప్పుడు నిర్గమకాండంలో ఒక మంచి మాట. దేవుడు వారి బాధను చూచాడు. వారి యందు లక్ష్యముంచాడు. దేవుడు వారిని చూసాడు. హల్లెలూయా! మన కన్నీళ్లకు విలువనిచ్చే దేవుడు. ఆఖరిగా 12వ వచనంలో అంటున్నాడు, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా నీవు నా పాదములను ప్రార్థన చేశాడు ఫస్టు. ప్రభా మనుషులు నన్ను మృంగాలని ఉన్నారు. నన్ను కరుణించయ్యా! నిన్నే నేను ఆశ్రయించాను. ఏ మనిషిని నాకు భయము కలిగిన ఆ సమయంలో నిన్నే నేను ఆశ్రయించా అని ప్రార్థన చేస్తూ ఆఖరిగా అంటూ ఉన్నాడు, మరణం నుంచి నా ప్రాణంను తప్పించావు. కృతజ్ఞత. దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రభా నీకు స్తోత్రమయ్యా! నన్ను తప్పించావు, నన్ను కాపాడావు. ఈరోజు నేను జీవపు వెలుగులో ఉన్నానంటే నీ కృప. ఈ రోజున ఎంతమంది ఆ ప్రార్థన చేశారండి నేను అడుగుతూ ఉన్నా. ఈ మధ్య కాలంలో ఎన్ని మరణాలు విన్నామో. ఎంతోమంది చనిపోయారు. మీకు కూడా తెలుసా ఆ విషయము? ఈ రోజున సజీవులుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ఎంతమంది కృతజ్ఞతలు చెల్లించొచ్చారు.
అదే కృతజ్ఞత అంటే. ఇంకా చాలామంది దేవుడు గొప్ప కార్యం చేశాడండి అని ఈ ఆలయంలో నిలబడి సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యంతోనే అయిపోయిద్ది. ఆ సాక్ష్యాన్ని కాదు దేవుడు కోరుకునేది. అది కూడా సంఘం మధ్య, సమాజం మధ్య చెప్పాలి. జీవితకాలం క్రీస్తు కోసం జీవించటమే ఒక గొప్ప సాక్ష్యం. హల్లెలూయా! ఆఖరి వచనంలో నేను మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్ళు నీకు చెల్లిస్తాను. దేవుడు మన పక్షమున ఉండి, మన భయములో మీకు భయం అనిపించినప్పుడు గుర్తు చేసుకోండి దావీదు పలికిన మాట. నాకు భయము సంభవించు దినమున నిన్నే నేను ఆశ్రయించుచు ఉన్నాను. హల్లెలూయా! మన కన్నీళ్లు కూడా వ్యర్థం చేసుకోవద్దండి. దేవుడు ప్రతి కన్నీటిని ఆయన కవిలలో ఉంచి ఉన్నాడు. దేవుడు తన ఆత్మతో మనల్నందరినీ నింపి బలపరచును గాక. ఆమేన్.